హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెసిపీని అయితే చూద్దామా. ఈరోజు ఎంతో కమ్మగా ఉండే సాంబార్ అయితే తయారు చేశాను. అది మీరు కూడా చూద్దరు. కానీ ఇదైతే వైట్ రైస్, దోశ, అలాగే ఇడ్లీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కుక్కర్ అయితే తీసుకుని అందులో కొద్దిగా కందిపప్పు అయితే వేసుకుందాం. కందిపప్పును అయితే 2-3 సార్లు అయితే కడుక్కుని శుభ్రంగా పక్కన పెట్టుకుందాం. ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. నూనె వల్ల అయితే పప్పు బాగా ఉడుకుతుంది. నూనె వేసుకుని కుక్కర్కి అయితే అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుని కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకుందాము. ఒకవేళ 3 విజిల్స్కి అవ్వకపోతే ఇంకా ఎక్స్ట్రా విజిల్స్కి అయితే పెట్టుకోవచ్చు. బాగా మెత్తగా అవుతుంది. ఒకవేళ ఇంకా పప్పు ఇంకా మెత్తగా అవ్వకపోతే కొద్దిగా అయితే పప్పు రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అయితే పప్పు బాగా మెత్తగా ఉంటే సాంబార్ అయితే బాగా చిక్కగా అయితే వస్తుంది. ఆల్రెడీ నేను కూరగాయలు కట్ చేసుకున్నాను. ఇంకో కుక్కర్ పెట్టుకుని అందులో అయితే మనకి సాంబార్ కావాల్సిన కూరగాయలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, కుక్కర్లో అయితే కట్ చేసుకున్న కూరగాయలన్నిటిని కుక్కర్లో అయితే తాలింపు అయితే వేసుకుంటున్నాను. తాలింపు వేసుకుని బాగా మీకు కావాల్సిన కూరగాయలన్నీ వేసుకోవచ్చు. అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుని అయితే మూత పెట్టుకుని అయితే మగ్గబెట్టుకోవాలి కొద్దిసేపు. ఎంతో టేస్టీగా ఉన్న సాంబార్ అయితే రెసిపీని అయితే ట్రై చేయండి. ఇదైతే ఎంతో టేస్టీగా ఉంటుంది సాంబార్. చాలా ఈజీ పద్ధతిలో అయితే నేను చూపిస్తున్నాను కాబట్టి మన ఛానల్ ఫాలో అవ్వండి. కుక్కర్ అయితే అందులో అయితే కొద్దిగా పసుపు, అలాగే కారం అయితే యాడ్ చేసుకుందాం. కారం వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి. కారం వేసుకున్న కొద్దిసేపు అయితే అలా ఉంచుకున్న తర్వాత అయితే కలుపుకోవాలి. కలుపుకొని అలాగే ముందుగా కట్ చేసుకున్న వంకాయలను అయితే నేను వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, ముందుగా వేస్తే అయితే వంకాయలు బాగా మెత్తగా అయిపోతున్నాయి, అందులో కలిసిపోతాయి కాబట్టి నేను పక్కన ఉంచుకున్నాను. మిగతా కూరగాయలన్నీ తాలింపు వేసుకున్నాను. చూడండి, అలాగే ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పును అయితే కుక్కర్లో అయితే వేసుకుందాం. వేసుకుని బాగా అయితే కలుపుకుందాం. వేసుకుని అందులో బాగా కలుపుకుని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. మనకు సాంబార్కి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ అయితే వేసుకోవచ్చు. అలాగే అందులో ముందుగా చింతపండు పులుపును కూడా వేసుకోవాలి. కొద్దిగా అంతా కలుపుకొని కుక్కర్కి అయితే మూత పెట్టుకున్నాం. కుక్కర్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ అయితే కూరగాయలు అయితే మగ్గినాయి కాబట్టి తర్వాత కుక్కర్ని మూత తీసి ఆల్రెడీ కూరగాయలు అయితే బాగా మగ్గిపోతాయి. చూడండి, ఇప్పుడైతే సాంబార్ కూడా వేసుకుని 1 నిమిషం అయితే అలాగా స్టవ్ మీద అయితే ఉంచుకోవాలి. తర్వాత అయితే దీనికి అయితే తాలింపు అయితే వేసుకుందాం. ఇంకో కడాయి అయితే పెట్టుకుని అందులో కొద్దిగా నూనె అయితే వేసుకుని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, గసగసాలు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక్కొక్కటిగా అయితే వేసుకుని తాలింపులోకి కరివేపాకు కూడా వేసుకుని అయితే తాలింపు అయితే వేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన సాంబార్ అయితే రెడీ అవుతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.